మీ ఇంటికి వెళ్ళినా మీ ఇంట్లో ఉండాలి శాంతి. మీరు ఎక్కడున్నా ఎటువంటి గందరగోళంలో ఉన్నా మీ లోపల ఉండాలి పరమశాంతి. అది ఎలా వస్తుంది? దానికోసమే ధ్యానం, అదే బ్రహ్మజ్ఞానం. మనం ఏమనుకుంటున్నాము? ఈ రోగాలు, ఈ బాధలు, ఈ మన ఇంట్లో వచ్చే కష్టాలు, బయట ఉండే కష్టాలు, మనకి ఇతరులతో ఉండే సమస్యలు, ఇవన్నీ ఏమనుకుంటున్నాం అసలు అంటే ఏమో ఈ భూమి మీద ఇంతేనేమో, రకరకాల రోగాలు, కష్టాలు, బాధలు సహజమేమో అనుకుంటున్నాం. కానీ కాదు, సహజం కాదు. మనము గత జన్మలలో చేసిన రకరకాల పాపాలకు, రకరకాల పనులకు ఫలితాలే ఈ జన్మలో మనకు వచ్చాయి.